హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మరి మేము చిరపుంజి వచ్చామండి. చిరపుంజి ఎర్లీ మార్నింగ్ నేను 5 o'clock లేచి ఇలా బయటకు వాకింగ్కి వచ్చాను. వచ్చాక నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఎర్లీగా ఉంటుందండి సన్ రైజ్ కూడా. మరి మార్నింగ్ 5:30కి చూడండి ఏ విధంగా ఉందో సన్లైట్ చాలా బ్రైట్గా ఉంది. మార్నింగ్ 5:30కి, ఇప్పుడు 5:30 అయిన టైం ఇక్కడ చాలా ఇదిగా ఉంది. చాలా ఎర్లీగా ఇక్కడ సన్ రైజ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎక్కడ కూడా మరి మార్నింగ్ 5:30 అయిందండి. మొత్తం రోడ్లన్నీ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇది చిరపుంజిలోని ఒక టిఫిన్ సెంటర్ అండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి టిఫిన్ సెంటర్కి వెళ్ళారనమాట. ఈ విధంగా ఉంటుంది టిఫిన్ సెంటర్. ఇక్కడ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే బొగ్గులతోనే వంట చేస్తారండి, గ్యాస్ కాదు. ఎక్కువ శాతం బొగ్గులతోనే వంట చేస్తారు ఇక్కడ. వాళ్ళు వాడే బొగ్గులండి ఇవన్నీ కూడా. ఈ బస్తా 600 రూపాయలంట ఇక్కడ బొగ్గులు. ఈ బొగ్గులండి చాలా క్వాలిటీ బొగ్గులండి. ఎందుకంటే మీరు స్టవ్ చూడండి, మరి ఈ పొయ్యి మీద ఎంత చక్కగా కాలుతుంది చూడండి మంట. ఫస్ట్ రాగ చేయడమే చాలా కష్టం, కానీ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో బొగ్గులు. చాలా క్వాలిటీ బొగ్గులండి. దీంతోనే మార్నింగ్ టీ, తర్వాత రైస్ వండుతారు ఎర్లీ మార్నింగ్. ఇక్కడ కంపల్సరీ రైస్ ఉంటుందండి. లేదా జాడో ఎంతమంది వీడియోలో చెప్పుకున్నాం. జాడో రైస్ ఉంటుంది విత్ నాన్ వెజ్ ఉంటుంది అన్నమాట. పోర్క్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు. ఇక్కడ తమలపాకు తర్వాత అది చూసారా ఒక్క కంపల్సరీ ఉంటుందండి. చాలా మంది తింటారు ఇక్కడ. చిరపుంజిలో చాలా హౌసెస్ చాలా నీట్గా ఉంచుకుంటారండి. దాంతోపాటు సన్ రైజ్ మాత్రం నేను వెళ్ళిన రోజు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ హౌసెస్ చాలా నీట్గా ఉంచుకుంటారు. సో చిరపుంజి చాలా నీట్గా ఉంటుందండి. సిటీ కూడా అది చిన్న టౌన్, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మేఘాలయలో విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి కంపల్సరిగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అవునడు తెలుసుకుందాం. జాన్ సీడింగ్డో. ఓ నైస్ టు మీట్ యూ. Thank you. Early morning. Here sunrise will come at what time actually? 5:30. 5:30, no? 5:30. 5:30 sun will come. 5:30. 9:30 it will be too hot. Too hot. Up Correct. to 12. Correct, Johns. After 2 p.m. is small. And I heard that after boy marries a girl, My children, your husband my husband. Came to your mother house Yes. Came to my from his mother house. Yes. Okay, this is the mother- culture, no, here. My culture, na. Mm. My mothers of my husband, Mm. that side. That's right. He came here. He came to your mother house. Yeah. Which to stay with your mother. Yeah. Okay. After that, my children also do like that. Oh yeah, your sons also will do the same. Yes. So that's my culture. Yeah, that is what. And అదే ఈవిడ్ని అడిగాను నేను. ఏమని అడిగానంటే, మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అబ్బాయి అమ్మాయిల ఇంటికి వస్తాడా అంటే, అవును ఇది మా కల్చరు అనే విషయం చెప్తుంది. ఇక్కడ ఈవిడికి 8 మంది పిల్లలు అనమాట మొత్తం. ఆవిడ హౌస్ అండి ఇది. లోపల రమ్మంటుంది, వెళ్తున్నాను సరదాగా. తను వీడియో తీసిన తర్వాత మా పాప చూపించండి అన్నది. ఓకే అన్న. ఇక్కడ చాలా వరకు చాలా పొలైట్గా ఉంటారండి ప్రజలు, చాలా మంచిగా ఉంటారు. ఈవిడ చాలా మంచి ఆవిడ. ఎందుకంటే నేను ఎవరినో అయినా సరే బాగా నా ఆతిథ్యం ఇచ్చింది నాకు. చైర్ తెస్తుందండి కూర్చోడానికి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు చాలా బాగా ఉంచుకుంటారు. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి. Very nice. Thank you, Jansi. Thank you. Thanks for your tea. Thanks. Thank you. Okay. My small get, na? Jansi, I'm keeping your video in my channel. Okay. Okay? Thank you. Thank you. ఇక్కడ రూమ్ రెంట్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి. మనకి ఏ రేంజ్ కావాల్సి ఆ రేంజ్ ఉంటుంది. ఇదే మేము ఉన్న రూమ్ అండి, నైట్ స్టే. ఇక్కడ చాలా వరకు ఏంటంటే అండి, వాళ్ళ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న రూమ్స్ ని
మనకి అకామిడేషన్ కింద ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇది మరి టీ కప్ ఎందుకు ఇచ్చాడు? టీయా? ఇక్కడ చాలా వరకు ఏం చేస్తారంటే మార్నింగ్ మనకి బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తారు, ఒక టీ ఇస్తారు. టీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. బ్రెడ్ ఆమ్లెట్ అంటే మరి తెలుసు కదా, ఇలాగే ఉంటుంది. అక్కడ చిరపుంజిలో మేము స్టే చేసిన రూమ్ ఈ విధంగా ఉంది. ఒక చూద్దాం రూమ్ ఇచ్చాడండి. ఇది ఒక రూము, తర్వాత ఇది ఇంకొక రూము. ఇది యాక్చువల్ వంటగది, ఇలా బెడ్లా చేస్తాడు. దీనికి అటాచ్డ్ ఓన్లీ బాత్రూమ్ ఇది. అండ్ ఇక్కడ హీటర్ ఇస్తాడు, షవర్ ఉంది. ఇది ఇది లెట్రిన్ అనమాట, ఓన్లీ లెట్రిన్, నాట్ బాత్రూమ్. ఇది 1200 అండి మొత్తం. ఇక్కడ మొత్తం ఎన్ని ప్లేసెస్ మనం విజిట్ చేయొచ్చో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ నుంచి ఇవన్నీ కూడా 6-10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఉన్నాయి ప్లేసెస్ అన్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ప్లేసెస్ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ దగ్గరలో చిరపుంజి నుంచి. చిరపుంజి మనకు తెలుసు కదండి, ఎక్కువ రెయిన్ ఫాల్ ఉండే ప్లేస్ అనమాట. అందువల్ల ఇక్కడ దీని చుట్టుపక్కల ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. చిరపుంజి దగ్గరలోనే మీకు ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా కొండల పైన ఉంటుంది చిరపుంజి అనేది. మీరు చూస్తే చాలా వరకు హౌసెస్ చాలా నీట్గా ఉంటాయి, రోడ్స్ చాలా నీట్గా పెట్టుకుంటారు. ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ స్వెటర్స్ వేసుకుని ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా. మార్చిలో కూడా మీకు ఆల్మోస్ట్ చలేస్తూ ఉంటుంది, ఏప్రిల్లో కూడా చలేస్తూ ఉంటుంది. సో ఇది వేరే రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి ఎంత అడిగితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ మేము ఉన్నదానికన్నా. ఇది చూడండి, ఇది ఒక వాటర్ ఫాల్. ప్రజెంట్ ఈ సంవత్సరం అంటే వాటర్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే రెయిన్స్ చాలా తక్కువ అంటే ఈ సంవత్సరం. అందుకని చెప్పి పెద్ద వాటర్ ఫాల్స్ ఏమి లేవు. కానీ అక్టోబర్ టైంలో వస్తే మీకు మంచి వాటర్ ఫాల్స్ వస్తాయి, కానీ సేఫ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తాంకారాంగ్ పార్క్ దగ్గరకు వచ్చాము. ఇది చిరపుంజి దగ్గరలో ఉంటుంది ఈ పార్క్. మరి ఈ పార్క్ అంతా ఏంటంటే మరి మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఈ పార్క్లో ఏముంటుందో ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మరి మనకి 20 రూపీస్ తీసుకుంటున్నారు పర్ హెడ్ టికెట్ ఇక్కడ లోపల రావాలంటే. మరి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉంది పార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఈ పార్క్ అంతా కూడా ఏంటంటే అంత నేచురల్ ఫ్లవర్స్ అని చెప్పాడు అనమాట, ఏది కూడా ఆర్టిఫిషియల్ ఉండదని చెప్పాడు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. సో మేఘాలయ స్టేట్ ఎక్కువ శాతం టూరిజం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వీళ్ళు టూరిజం పరంగా చాలా డెవలప్ చేసుకున్నారండి. ఇక్కడ చూసారా మందార పువ్వు ఉంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మెయిన్గా ఈవెన్ నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూస్తే ఎక్కువ మందార పువ్వులు ఉంటాయండి. సో మందార పువ్వులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇలా మధ్య మధ్యలో ఏంటంటే ఇలా వాటర్ పారేటట్టుగా పెట్టుకున్నారు. తర్వాత ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, తర్వాత ఈ విధంగా అంబ్రెల్లా, డిఫరెంట్ డిజైన్స్, చిన్న చిన్న బ్రిడ్జెస్ మధ్యలో చెట్లు ఎక్కువ పెట్టి మంచిగా చాలా బాగా చేస్తారండి పార్క్. ఇక్కడ గ్రీన్ హౌస్ కూడా ఉందండి, చూద్దాం పదండి గ్రీన్ హౌస్ కూడా ఎలా ఉందో చూద్దాం. తెలుసు కదండి, గ్రీన్ హౌసెస్ అంటే నథింగ్ బట్ గ్లాస్ తో గానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ తో గానీ ఇదంతా కూడా గ్రీన్ హౌస్ చేస్తారు. ఎందుకంటే లోపల ఇవి హార్ష్ కండిషన్స్ ని ఈ యొక్క ప్లాంట్స్ తట్టుకోలేవు, ఎక్కువ సివియర్ కోల్డ్ అది ఎక్కువ ఉంటది కాబట్టి అందుకని ఇది గ్రీన్ హౌస్ లో పెంచుతారు అలాంటి ప్లాంట్స్ ని. ఈ గ్రీన్ హౌస్ బయట ఈ విధంగా ఫారెస్ట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఇందాక అనుకున్నాం కదా కాలువలు ఈ మధ్య మధ్యలో ఉంటాయి, వాటర్ కాలువలు ఉంటాయని చెప్పి. తర్వాత ఇవి డిఫరెంట్ క్రోటాన్స్ ప్లాంట్స్ అవిని, తర్వాత ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇలాగా డిఫరెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నారు, చిన్న చిన్న షెడ్స్ అవి పెట్టి కూర్చోడానికి వాటికి. మరి వ్యూ పాయింట్ ఉంటుందండి, వ్యూ పాయింట్ అయితే హైలైట్. ఇది యాక్చువల్గా బాగా రైనీ సీజన్లో కానీ మంచి వింటర్ ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ అయి ఉన్నప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా మౌంటైన్స్, బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయో. ఆ వ్యూ చూసినప్పుడు చాలా చాలా అందంగా ఉంటుంది. మేము కొద్దిగా మరి ఎర్లీ మార్నింగ్ కాకుండా మేము వస్తాడికి కొద్దిగా సన్నది బాగా వచ్చేసింది. సో అందువల్ల ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా పార్క్ లోని ఓపెన్ ప్లేస్ అండి. ఈ విధంగా ఉంది మొత్తం ప్లేస్ అంతా కూడా. పార్క్ ఈ విధంగా కనిపిస్తుంది, మధ్య మధ్యలో ఖాళీ ప్లేస్లు ఇస్తా ఉండి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ అక్వేరియం కూడా పెట్టుకున్నారు. నేచురల్ గా ఏంటంటే ఒక పాండ్ లా తయారు చేసి దాంట్లో ఫిషెస్ అవి పెట్టి ఈ విధంగా పెట్టారు. సో మనం ఇక్కడ చూసారా గుడిసె ఉంది. ఈ విధంగా చాలా చాలా బాగా చేస్తారండి ఈ యొక్క పార్క్ ని. ఇంతటితో ఈ పార్క్ చూడడం అయిపోయిందండి. చిరపుంజిలో మార్చ్ ఏప్రిల్ నాట్ ఓన్లీ చిరపుంజి అండి, మేఘాలయలోని బాగా చల్లగా ఉంటుంది క్లైమేట్.
సో నైట్ టైం ఫుడ్ అయితే మనం కంపల్సరీగా ఏదైనా మనకి వేడి బాగా చేసేది చూసుకోవాలి, ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది. మేము అందుకని బిర్యానీ ఆర్డర్ చేసాము. మేము బిర్యానీ అడిగాము, బిర్యానీ అడిగితే ఈ విధంగా ఇచ్చాడనమాట. బిర్యానీలో చికెన్ బిర్యానీ ఇది, ఈ విధంగా ఆనియన్స్, లెమన్, తర్వాత మిర్చి సపరేట్గా ఇస్తారు. ఒక స్పైసీ సరిపోకపోతే మనం మిర్చి కొరుక్కొని మనకు తగ్గిన స్పైసీలో తినాలి. నైట్ డిన్నర్ చేయడానికి. సో ఇప్పుడు చూసారు కదా, బిర్యానీ ఆర్డర్ చేసాం. బాగుంది కదా, బాగుందండి. $310 తీసుకున్నాడు, 310 రూపాయలు తీసుకున్నాడు. 310. చికెన్ బిర్యానీ చెప్పాము, బాగుందండి. ఇక్కడ చిరపుంజికి దగ్గరలోనే చాలా ఫేమస్ వాటర్ ఫాల్ ఉందండి, నోకాలికాయ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చిరపుంజికి చాలా దగ్గరలో ఉంటుంది. అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనం బండి మీద అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా వెహికల్ ఉంటే ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, పెద్ద దూరం కాదు. ఈ నోకాలికాయ్ వాటర్ ఫాల్ ప్రెసెంట్ వాటర్ చాలా తక్కువ ఉందండి, ఎందుకంటే రైన్స్ అంటే ఈ సంవత్సరం చాలా బాగా పడలేదంట, అందుకని వాటర్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే యాక్చువల్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో అయితే వాటర్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మరి మేము మార్చి, ఏప్రిల్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఇందులో ఎంట్రీ అవ్వడానికి 50 రూపాయలు కట్టాలి పెద్దోళ్ళు అయితే, మరి చిన్నపిల్లలకి అయితే తక్కువ ఉంటుంది. ఇలా చాలా మంది టూరిస్టులు అయితే ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తున్నారు. ఇది యాక్చువల్గా చిరపుంజి మెయిన్ పాయింట్ అనమాట, సెంటర్ పాయింట్ ఆఫ్ చిరపుంజి ఇది. సో దీని దగ్గరే ఈ నోకాలికాయ్ వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సన్న దారి పడుతుంది యాక్చువల్గా. మరి రైన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ఉంది, కానీ ఇది వాటర్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ ఫ్లో అయితే చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికైతే చాలా పెద్ద హిస్టరీ ఉంది, అదంతా చెప్పుకుంటే ఈ వీడియో అంతా సరిపోదు మనకి. సో అది మన పాయింట్ కాదు దీని హిస్టరీ గురించి చెప్పుకోవడానికి. సో ఈ విధంగా మన చిరపుంజి దగ్గరలో ఈ వాటర్ ఫాల్ కూడా మంచి వాటర్ ఫాల్ దగ్గరలోనే మనం చాలా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ వాసన వస్తుంది మంచిగా. డిఫరెంట్ ఉన్నది, బుర్రబాదలు కొట్టేయచ్చు. కర్రకండి గట్టిగా ఉంది ఇది, అందుకే హెల్మెట్ పెట్టుకున్నారా. బాగుంది. సినమన్ స్టిక్స్ ఇవి. ఇందాక ఏం చెప్పా? చాప్ స్టిక్స్ కదా. ఇది సిన్కర్రా, బాగుంటుంది. భయనా కితనా 100. బాగుంది. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సినమన్ స్టిక్స్ అన్నమాట. సినమన్ చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. తర్వాత మరి అవి తేనండి, తేనిస్తున్నాడు. అది కూడా చాలా నేచురల్ గా ఉంది, చాలా అంటే నేచురల్ తేనె ఇది యాక్చువల్ గా. చాలా టేస్ట్ చేశాను, చాలా బాగుంది కూడా. ఒక ఎండలో పెడితే ఇంకా బాగా వస్తుంది అంటున్నాడు ఇది. సో ధూప్ మీద అయితే వచ్చాయి थोड़ा टेस्ट करो. ఇక్కడ చాలా వరకు నేచురల్ గా పండేవి చాలా ఉన్నాయండి. మన దగ్గుకి మన సైడ్ అయితే వామ్ తింటాం కదా, ఇక్కడ వేరే అది చిన్న పువ్వులాగా ఉంటుంది అనమాట. ఇది దగ్గుకు పనిచేస్తుందంట. ఈ రెండు వేసుకొని బాగా మనం మోటార్ ప్రెజర్ వేసి బాగా క్రష్ చేసి తేనెతో తింటే దగ్గు కూడా తగ్గిపోద్దంట. చాలా డిఫరెంట్ అనిపించింది. ఇక్కడ పువ్వు లోపల ఏంటంటే విత్తనాలు ఉంటాయి అనమాట, చిన్న చిన్న విత్తనాలు. వాము ఎంత చిన్నగా ఉంటుందో వాము, అలా చిన్న విత్తనాలు ఉంటాయి. ఇవి చాలా తినేటప్పుడు ఫస్ట్ తెలియదు కానీ స్లోగా మనకి ఆ ఘాట్ తెలుస్తుంది మనకి. స్లోలీ మింట్ ఐసే ఫ్లేవర్ ఆనా. ఇక్కడ మనం ఏది అడిగినా సరే చాలా పొలైట్ గా చాలా మంచిగా ఆన్సర్ చేస్తారండి. హార్ష్ గా బిహేవ్ చేయరు మనతో. చూసారా, అది మనకి పసుపు, తర్వాత రకరకాల పొడులు, తర్వాత చిన్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత మనకి కారపొడులు, మిరియాలు, ఇలా రకరకాల సిన్నమన్ స్టిక్స్, ఇలాంటివన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. చూసారండి, బిర్యానీ ఆకు,
ఇక్కడ ఏవైతే సిన్నమన్ స్టిక్స్ అవన్నీ చూసారు, ప్యాకెట్ సిన్నమన్ స్టిక్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయండి ఇక్కడైతే మాత్రం. నేనైతే తీసుకున్నాను కొన్ని ప్రొడక్ట్స్ ని, మామూలు సరదాగా ఇంటికి తెచ్చుకున్నాను. తేనె కూడా మంచి క్వాలిటీ ఉంటుంది, తేనె కూడా. ఇవన్నీ కూడా మనకి చాలా హై క్వాలిటీ దొరుకుతాయి ఇక్కడైతే. సిన్నమన్ బాగుంది ఇది కూడా. कितने? This 100 and small one 50 rupees. Everything you are saying 100 only. This 50 small. ये 50 कर दो. कितना फाइनल? ఇక్కడ లాస్ట్ కి చివరికి అమ్మాయి దగ్గర వచ్చి తీసుకున్నాను, ఎందుకంటే ప్రైజెస్ కూడా బాగా తగ్గించి ఇచ్చింది. సో అవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసి ఇస్తుంది అనమాట. ఈ విధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అనమాట. సో ఇలా ఏంటంటే మేఘాలయలో మీరు ఎక్కడ చూసినా సరే కొండల్లో ఇలా వాటర్ పారుతూనే ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ ఉందండి. చూసారు, ఇవన్నీ కూడా రైనీ సీజన్లో చాలా హెవీగా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే మరి వారు ఆర్క్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నామండి. వారు ఆర్క్ బ్రిడ్జ్ ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అంట. సో ఈ కొండంతా దిక్కుని కిందకి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ చూడాలంటే మళ్ళీ చెరపుంజి నుంచి కొండ దిగి అలా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మరి మేము వెళ్తున్న దారిలో ఈ విధంగా మొత్తం చెట్లు, అడవులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూసారు ఈ అడవి ఎంత ఎలాగుందో, ఈ విధంగా ఉంటుంది. మరి వారు ఆర్క్ బ్రిడ్జ్ మనం నెక్స్ట్ వీడియోలో పెడుతున్నామండి. ఇంతటితో ఈ వీడియో చేయడం అయిపోయింది. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకొన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.